కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని సంఘంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక చిన్న పరిచర్య ద్వారా ప్రార్థించేటువంటి వరుసలో మేము మొదలుకుంటున్నాం అని మీకు చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలి. పౌలు అంటా ఉంటాడు, మేము కొరతల్లో ఉన్నా కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం. మేము అపాయాల్లో ఉన్నా కానీ అనేక మందికి ఉపాయాలు చెప్పేట్టున్నాం. మేము సమస్యలు ఉన్నా కానీ అనేక మందికి సమస్యలను విరుగుగొట్టేటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఏంటంటే పరిచర్య పని అదే. సేవకులకి కష్టాలు ఉండవా? హాస్టల్లో కూడా ఉపవాసాలు ఉంటారు తెలుసా మీకు? ప్రార్థన కోసం కాదు, లేక కానీ అనేక మంది సమృద్ధి గురించి ప్రార్థించే వాళ్ళే దేవుని సేవకులు. ఈ పరిచర్య ద్వారా మీ అందరి క్షేమం గురించి మేము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి గర్వపడుతూ, మరి చక్కని మాటలు చెప్పినటువంటి మన ప్రియ సోదరికి మరి ఆవిడికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి యొక్క ఆ మాటలు, వాటి యొక్క ఆ స్మూత్నెస్ నేను మళ్ళీ పాడు చేయాలని అనుకోవట్లేదు. కాబట్టి ఆ కనీసం ఆ ఇంచుమించు ఆ దరిదాపులకు కూడా వెళ్లకుండా నేను నా యొక్క వర్తమానాన్ని ముగించాలని ఆశపడతాను. ఎందుకంటే ఇవి చాలా శ్రేష్టమైన మాటలు, మంచి మాటలు దేవుడు మీ నోటి ద్వారా పలికించారు. మరి పలకబడినటువంటి ప్రతి మాటను బట్టి కూడా బిడ్డలు ఎంతగానో మరి బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. మెట్టుకు ఈరోజు మనము దేనికి సిద్ధపడుతున్నామండి? దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మనకి వాక్య ఆరాధన అయిపోయింది. వాక్య ఆరాధన మనం ముగించుకున్నాం. ఈ యొక్క కూడికలో రెండు భాగాలు ఉంటాయి. మొదట దేవుని స్తుతించడము, రెండవది మన ఆత్మలను బలపరుచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు మన ముందు ఇప్పుడు ముగిసి పోయినాయి. ఎలాగా? దేవుని స్తుతించడం అనేది పాటలు, ప్రార్థన, ఆరాధన ద్వారా ముగిసిపోతే, మరి దేవుని మాటలు వినడం ద్వారా మీ యొక్క ఆత్మలను మీరు బలపరుచుకున్నారు. కానీ ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది మన ముందు. ఏంటది? ప్రభు బల్ల ఆరాధన. కాబట్టి ప్రభు బల్ల ఆరాధన విషయమై కొన్ని నిమిషాలు మరలా ఒకసారి ఏమన్నారు ప్రభు? దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, చేసుకున్న తర్వాత మర్చిపోండి. అవునా? ఏం చేయమన్నారు? అనేక మందికి ముందు దీనికి సాక్షులుగా మీరు నిలవబడండి. నువ్వు నిలవబడాలంటే ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. అది సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? రాత్రి మాకేది పాలేవలేదండి. నేను పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేశాను. తెల్లవారేటప్పటికి 10 లీటర్ల పాలు ఇచ్చిందండి అని నాకు సాక్ష్యం చెప్పాడంట ఆయన. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే అది కాదు. సాక్ష్యం అంటే ఒక స్త్రీ చెప్పింది ఏమని? నన్ను చూసిన వాడు, నా బ్రతుకును బయట పెట్టిన వాడు మెస్సయ్య కాడా. అది ఎవరు చెప్పారు? సమరయ స్త్రీ చెప్తే ఆ సాక్ష్యం మీరు ఏం చేశారు? చాలా చాలా వెళ్ళమ్మా చెప్పమన్నారా? ఏమన్నారు? ఊరంతా. అది సాక్ష్యం అలా ఉండాలి. లాక్కొచ్చి పడేయాలి ప్రభు కాళ్ళ దగ్గర. మనం మార్చలేము అనుకుంటారు. నేను మార్చేసాను అంటాడు ఒకడు. ఏమంటాడు? నేను మార్చేసాను. మార్చేవాడు మనుషుడు కాదు, మార్చగలిగినాడు ఎవరు? మార్చి వాడి దగ్గరికి తీసుకొచ్చేయాలి. ఎందుకంటే ఆమెను మార్చేశాడు ఆయన. ఎవరిని? సమరయ స్త్రీని. అలాగా ఇప్పుడు మనము సిద్ధపరచబడాలి. దేని కొరకు? బల్ల కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నప్పుడు మనము నేర్చుకున్నది, మనం చూసింది మన బ్రతుకుల్ని మార్చాలి. దేవునికి ఇష్టమైనటువంటి బలియాగంగా మనము మార్చబడాలి. మన మాటలు ఆయనకి ఇష్టం అవ్వాలి, మన యొక్క ఆలోచనలు ఆయనకి ఇష్టం అవ్వాలి, మనం చేసేటువంటి భక్తి ఆయనకి ఇష్టం అవ్వాలి. ప్రియులరా, మీ యొక్క సమయాన్ని కొంచెం మాత్రం తీసుకొని దేవుని ప్రభు బలకు మనం సిద్ధపడటానికి కొన్ని వచనాలు చదువుకుందాం. మరి సోదరు చెప్పారు, నేను మరలా ఆవిడ యొక్క వాక్యంలోనికి సమీపిస్తా ఉన్నాను, మాట్లాడుతున్నాను. మన్నించండి. ఏం చెప్పారు? పిలుపు, తర్వాత పరుగు అని చెప్పారు కదండి. ఒకడు పరుగు పెట్టాలంటే ముఖ్యంగా ఏముండాలి? ఒకరికి కాదు, ఒకడు పరుగు పెట్టాలి. నాకు రన్నింగ్ రేస్లో, రన్నింగ్ కాంపిటీషన్లో, ఒలింపిక్స్లో లేకపోతే అథ్లెట్స్లో నేను రన్ చేయాలి ఆశ ఉంది. కానీ ఏం చేయాలి? నేను బస్ ఎక్కేసి వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి
ఆ యొక్క క్యాంపస్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళతో పాటు పరిగెట్టేయాలా? దానికి ఏముండాలి? దాని కొరకు అపాయింట్మెంట్ ఉండాలి. దాని కొరకు ప్రభుత్వం వారు నా పేరు మీద నాకు ఒక ఉత్తరం ఇవ్వాలి. ఏంటి దాన్ని ఏమంటాం? పిలుపు అంటాం. ఆ పిలుపుకు తగినట్లు మీరు పరిగెత్తమంటాడు పౌలు. అది పిలుపు లేకుండా పరిగెత్తేస్తే వాళ్ళు ఏదో పరిగెడుతున్నారు కదండి, మనం బయట పరిగెట్టేసాం అనుకోండి, బహుమతి ఉంటుందా? పిలుపు ఎప్పుడైతే ఉందో దాని తర్వాత ఎంపిక ఉంటుంది. అవునా? ఎప్పుడైతే నీకు ఒక పార్టిసిపేట్ చేయడానికి నీకు ఒక రాజముద్రతో నీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది గవర్నమెంట్ కదా. అర్థమవుతున్న ఒక్కసారి చెప్పండి. పరిగెత్తాలని ఆశ మంచిదే, కానీ పరుగుకు ముందేముండాలి? నీకు పిలుపు ఉండాలి. అందుకే పౌలు అంటారు పిలుపుకు తగినట్లు పరిగెట్టండి. ఏమండి? పిలుపుకు తగినట్లు. పిలుపులో ఏముంటాయి? షరతులు ఉంటాయి. షరతులు వర్తిస్తాయి. నువ్వు పడిపోయి లేచి పరిగెడితే కుదరదు అక్కడ. లేకపోతే వేరే వేరే ఏమో సేకరించి నీకు బలం ఎక్కువ రావాలి కదని కొంచెం బాగా బలంగా పరిగెట్టాలంటే మామూలుగా ఉంటే బలం ఉండదు, కానీ ఒక సోడా కలిపి కొడితే బలం దానంతట అదే వచ్చేసి ఒక్కడు ముగ్గురు అయిపోతారు కదా. అలాంటివి అక్కడ చలో. పిలుపు లేకుండా పరుగు నేను బాగా పరిగెత్తగలనంటానికి లేదు. కాబట్టి పిలుపు ఉండాలి. పిలుపు ద్వారా పరిగెత్తినోడికి ఏమి ఇవ్వబడుతుంది? బహుమానం ఇవ్వబడుతుంది. బహుమానం ఇవ్వబడాలంటే ఏముండాలి? వాడు గెలిచిన వాడు అయి ఉండాలి. గెలిచిన వాళ్ళని అందరినీ ఎక్కడ కూర్చోబెడతాడు దేవుడు? తన ప్రక్కన కూర్చోబెడతాడు. హల్లెలూయా. మనమందరము జయశీలుల వలె ఉందుముగాక. సమయం అవుతా ఉంది, ఇంకా ఉపద్ఘాతం అవ్వలేదు. మంచిది ప్రియులారా. ఇప్పుడు మనకి ఏం కావాలి? పిలుపు కావాలి. పిలుపు తర్వాత పరుగు ఉండాలి. పరుగులో జయించి మనం ప్రభువుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండాలి. ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చుంటే నిత్యము విందే. హల్లెలూయా. దీనినే పరలోక రాజ్య ప్రాప్తి అని మనము అంటా ఉన్నాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుందని యేసు ప్రభు తన మాటల్లో చెప్పినటువంటి ఆ ఉపమానాన్ని మనం ధ్యానించుకుని ప్రభు బలకు సిద్ధపడదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చు. ఈజ్ ఆన్సరింగ్ వైల్. ఆయన ఆ సమయంలో వారికి ఉత్తరం ఇస్తా ఉన్నారు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులకి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులకి ఉత్తరం ఇస్తూ ఇలా అన్నారు. ఏమని? ఎగ్జాంపుల్ చెప్తూ ఈ మాట అన్నారు. ఏమన్నారు? పరలోక రాజ్యం అనేది తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పిలుపు చాలా రకాలుగా ఉంటది. పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందును సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను తోగిన పశువులను వదిలింపబడినవి. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలములో తన వర్తకంలో బిజీగా ఉన్నారు. అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి, చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది. పెళ్లి విందు సిద్ధముగా ఉంది. కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గమునకు పోయి కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారిని
మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల ఉండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనిన ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి వేసివేయుడని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెనని పరిచారకులతో చెప్పెను. చాలా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, కృప కలిగిన ఆయన వందనాలు. మరి ఇప్పటి వరకు 12 నిమిషాలు నాకంటే ముందుగా నీ యొక్క మాటలు ప్రకటించబడినాయి. ఆ మాటల ద్వారా నీ బిడ్డలు అయ్యా బలపరచబడినారు. ఆయన ఈ సమయంలో నీ బలను సమీపించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి నీ యొక్క వాక్యాన్ని మరలా సమీపిస్తూ ఉండగా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. వాక్య రూపమైన క్రీస్తు ప్రభుల వారిగా మధ్యన కొంచెం సేపు సంచరించి నాయన మీ యొక్క వాక్యపు మాటల చేత మమ్మల్ని సరిచేసి శుద్ధిపరిచి నాయన మమ్మల్ని ఆయత్తపరచమని ఈ యొక్క మాటలు యొక్క సమయము కూడి వచ్చినటువంటి బిడ్డలని కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ మాటలు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమె ప్రియులారా, చదవబడినటువంటి మాటలు ఆ యొక్క ఉపమానము మీకు అర్థమవుతుంది కదండి. అర్థమవుతుంది కదా? అందరు ఇక్కడ ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఒక పిలుపు కనపడతా ఉంది. ఇంతకు ముందు మన పిలుపు, మనం మాట్లాడుతున్నటువంటి పిలుపు యేసును చూచుచు యేసు వైపు పరుగు పెట్టుట. అయితే యేసును చూచుచు యేసు వైపు పరుగు పెట్టడం మాత్రమే కాదు పిలుపు, వేరొక పిలుపు కూడా ఉంది. అది పరలోక రాజ్యంలో వారసత్వపు పిలుపు. ఈ యొక్క వారసత్వపు పిలుపు, దీనిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఈ యొక్క పరలోక రాజ్యం యొక్క విధానం ఎలా ఉంటదంటే ఒక రాజు గారు తన కుమారునికి పెండ్లి చేసి ఆ పెండ్లి విందుకు ప్రత్యేకించబడినటువంటి తన యొక్క ప్రియులను పిలిచినట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రత్యేకించబడినటువంటి తన బంధువులను, ప్రత్యేకించబడినటువంటి తన యొక్క ఆప్తులను ఆ యొక్క విందుకు పిలిచినట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ పిలువబడినటువంటి ఆప్తులు, పిలువబడినటువంటి బంధువులు ఏం చెప్తా ఉన్నారంట? సాకులు చెబుతూ, కారణాలు చెబుతూ ఆ యొక్క విందుకు రావటం మానేశారట. మరికొందరైతే ఆ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారంట. అయితే కోపం వచ్చినటువంటి రాజు ఏం చేశారంట? ఆ యొక్క పిలువబడిన వారు ఎవరైతే రాలేదో ఆ పిలుపుకు తగినట్లు వారు లేని కారణం చేత వారిని నాశనానికి అప్పగించి మరొక బ్యాచ్ ని విందుకు పిలువటం మనం ఈ యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. అంతే కదండి? అంతే కదమ్మా? మంచిది ప్రియులారా. ఈ విందు ఏమిటి? ఆ తండ్రి ఎవరు? ఆ కుమారుడు ఎవరు? ఆ విందేంటి? ఆ యొక్క నిరాకరించిన వారు ఎవరు? మరలా పిలువబడినటువంటి ఆ యొక్క రెండవ బ్యాచ్ ఎవరు? అయితే ఆ రెండవ బ్యాచ్ లో కూడా మరి కొంతమంది అనర్హత కలిగిన వారిని అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న ప్యాసేజ్ లో దాని గురించి చెప్పేశారు, కానీ అది చాలా పెద్ద మర్మమైంది ప్రియులారా. ఈ యొక్క పిలువబడిన వారు అంటే ఎవరంటే ఇశ్రాయేలు జనాంగము, మొట్టమొదట దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు. ఆ పెళ్లి చేసినటువంటి రాజు ఎవరు? ఇందాక చెప్పారు అమ్మగారు. ఏమని చెప్పారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాటిని వేరు చేయొచ్చా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకకాలంలో ఏకరీతిగా ఎప్పుడు ఉన్నారు. వారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. అవును కదండి? ఇప్పుడు మీ దగ్గర ఒక నిప్పు ఒక మంట తీసుకొచ్చారు మీ దగ్గరికి. మంట ఒక అగ్గిపుల్లో లేకపోతే ఒక క్యాండిల్లో తీసుకొచ్చారు. అదేమిటది? అది ఒక ఫ్లేమ్, ఒక మంట.
ఆ మంటకి ఏం గుణం ఉంది? చేయి పెడితే కాలుతుంది. తర్వాత ఆ మంట ఏం చేస్తుంది? చీకట్లో వెలిగిస్తుంది కదా. ఆ యొక్క వెలిగేటువంటి గుణాన్ని తీసేయచ్చా? దానిలో నుంచి, ఆ మంటలో నుంచి వెలిగే గుణాన్ని తీసేయచ్చా? ఎందుకు తీయలేము. అంతే, దానికి కారణాలు లేవు. ఆన్సర్ తెలిసిన లేడు ఇప్పటి వరకు. ఎందుకు తీయలేమంటే తీయలేము. దట్స్ ఇట్. పోనీ కాలే గుణాన్ని తీసేయచ్చా మంటలో నుంచి? తీయలేము. అదే విధంగా దేవుడు, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని ఉన్నాడని యెహోవా గురించి పరిచయం చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. దహించువాడు ఆయనే, వెలిగించువాడు ఆయన. కాబట్టి ఈ యొక్క త్రిత్వాన్ని మనము వేరు చేయలేము. ఇది త్రిత్వకాలం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణమైన సమయం నుంచి త్రిత్వం జరుగుతుంది. ప్రజెంట్ సంఘాల్లో త్రిత్వం నడుస్తుంది. కాబట్టి త్రిత్వం గురించి గుర్తు చేసి మీరు చాలా మంచి పని చేశారమ్మా, చాలా వందనాలు. కానీ మనకి సమయమే కొద్దుగా ఉంది దీని గురించి మాట్లాడుకోవడానికి. ఏదేమైనా సో ఇప్పుడు తండ్రి కుమారునికి పెళ్లి చేశాడంట. తండ్రి కుమారునికి పెళ్లి చేసినటువంటి ఆ యొక్క ఆ ఘట్టం ఏమిటంటే, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి సువార్త ద్వారా తన ప్రజలను తన వైపు తిప్పుకోవాలని ఆశపడ్డారు. అయితే ఆ ప్రజలు ఏం చేశారంటే, ఆ కుమారుని స్వీకరించకుండా, గౌరవించకుండా ఆయనను సిలువకు అప్పగించారు. అందువలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వెళ్ళి ఆ యొక్క రక్షణ సువార్త ఏం చేయబడిందంటే అన్యులమైన మనకు ఇవ్వబడింది. అందుకే పౌలు అంటారు, మొదట సువార్త యూదుల కొరకు, ఇశ్రాయేలీ ప్రజల కొరకు ఏర్పరచబడింది. కానీ వారి యొక్క అవిధేయత వలన అన్యజనులమైనటువంటి మనకు ఆ సువార్త మార్చబడింది, ఇవ్వబడింది. సువార్త ఒకటే, పిలుపు ఒకటే, కానీ కొందరు దానిని నిరాకరించారు. ఆ యొక్క పిలుపుకు మనము విధేయులమైనాం కాబట్టి ఆ పిలుపుకు తగినటువంటి బహుమానమునకు మనము పాత్రులమయ్యాము. అర్థమైన వాళ్ళు చెప్పండి. పిలుపు ఒకటే, కానీ దానిని నిరాకరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ప్రక్కన పెట్టి ప్రభు ఆ యొక్క రక్షణ సువార్తను మనకి ఇచ్చారు. రక్షణకు ఇప్పుడు ఎవరు వారసులమేమంటే మనము వారసులమయం. ఏర్పరచబడిన వారు కాదు, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు, ఆ యొక్క లాభాన్ని పొందుకున్న వాళ్ళము, లబ్ధి పొందుకున్న వాళ్ళము కేవలము మనమే. ఎవరము? అన్యజనులమైన ఇశ్రాయేలీయులం కానటువంటి వారమైనటువంటి మనం. అయితే వివాహం మంచిదే, పిలుపు మంచిదే, వారు రాలేదు, మనకి ఇవ్వబడింది. ఇప్పుడు రెండవ బ్యాచ్ లో ఎవరున్నారట? రాజమార్గంలోనికి వెళ్ళి ఆ యొక్క రాజవీధుల్లో ఉన్న వారిని అందరినీ పోగేసుకుని రమ్మన్నారు. వీధులలో పెంట కుప్పల్లోనూ ఉన్నవారు ఎవరు? మనమే. మనలను దేవుడు తన సువార్తకు పిలిచి సువార్త ద్వారా మనల్ని రక్షించుకొని మనల్ని ఇప్పుడు ఎక్కడ దేనికి వారసులను చేశాడు? పరలోక వారసులను చేశాడు. పరలోక వారసులను చేసిన తర్వాత పరలోక రాజ్యంలో ఏముందటమ్మా? నిత్యము విందు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విందు ఏంటంటే పరలోక రాజ్యపు విందు. అయితే ఆ విందులో కూడా ఏముందంట? చిన్న అపశృతి కలిగింది. ఈ విందుకు పిలువబడిన అందరికీ ఏమి ఇవ్వబడినాయి? అందరూ నా వైపు అలా చూస్తే మీరు ఉమేరియాలో జూకెళ్ళి ఎంత జంతువులు ఏందో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. నాకు ఎప్పుడైనా వెళ్ళారా జూకి? కొన్నిసార్లు జూకి కూడా వెళ్ళండి. కొన్ని జంతువుల్ని చూసి ఇవి కూడా ఈ సృష్టిలో ఉన్నాయని అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తున్నాను, నేను కూడా. కాబట్టి నన్ను కొత్తగా ఇక్కడ చూడండి. దేవుని స్తోత్రం. పిలుపుని బట్టి విందులోకి వచ్చిన తర్వాత పిలుపు ద్వారా ఏమి ఇవ్వబడింది? వస్త్రాలు ఇవ్వబడినాయి. పెండ్లి పిలుపుకు పిలువబడ్డాడు కాబట్టి పెండ్లి పిలుపుకు పిలువబడిన ప్రతి ఒక్కరికి వస్త్రాలు ఇవ్వబడినాయి. నా బాధలు ఏంటంటే ఇక్కడ విందుకు వచ్చిన వాడికి ఎవరికో వస్త్రాలు
లేవు. ఇది విందుకు వచ్చిన వాడికి వస్త్రాలు లేవు. విందు వరకు మీకు అర్థమైంది కదండి, పిలుపు వరకు మీకు అర్థమైంది కదండి. అయితే పెండ్లి విందుకు పిలువబడిన వారికి ప్రతి ఒక్కరికి వస్త్రం ఇవ్వబడింది. వస్త్రము దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. సమయం లేక చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. వారు తమ వస్త్రములను గొర్రె పిల్ల రక్తంలో ఉదుకుని తెలుపు చేసుకున్నారు, శుద్ధి చేసుకున్నారంటే గొర్రెపిల్ల రక్తం అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము అనగా బాప్తిస్మము ద్వారా ఎవరైతే శుద్ధి చేయబడ్డారో వారికి వస్త్రం ఇవ్వబడింది. ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. ఆ రక్షణ వస్త్రము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా విందుకు ఆహ్వానితులే, పరలోక రాజ్యానికి వారసులే. ఇప్పుడు వరకు నా బాధ అర్థమైంది కదా. ఇక మీదట ఈ యొక్క విందులోకి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు అర్హత కలిగి అనగా రక్షణ కలిగి పరలోక రాజ్యపు వారసత్వాన్ని అనుభవించాలి. ఇది విందు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, అందరూ విందులో పాల్గొంటూ ఉన్నారు. అప్పుడు ఆ రాజు అనగా తండ్రి ఆ యొక్క విందుకు పిలువబడిన వారిని పరామర్శించడానికి వచ్చారు. మీరు ఎవరినైనా విందుకు పిలిచారనుకోండి, ఆ బిర్యానీ ఆ చికెన్ అయినా అక్కడ పడేసి తినిపో అంటారా? ఏం చేస్తారు? పెట్టిన భోజనం కంటే మాటలు ఎక్కువ మాట్లాడతాం కదా. అమ్మ బాగున్నారా, ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అంటాం. కానీ వేస్తామా? అల్లెలు ఎవరు వేస్తారు, మంచిది. ఒక అమ్మ ఉన్నదంట, బాబు మజ్జిగ వేసుకుంటారా అన్నదంట. వేసుకుంటానమ్మా అన్నాడంట, మజ్జిగ తెలియదంట. బాబు సాంబార్ వేసుకుంటారా అన్నదంట, వేసుకుంటానమ్మా అన్నాడంట, సాంబార్ తీసుకురాలేదంట. బాబు నెయ్యి వేసుకుంటారా అన్నదంట, వేసుకుంటానమ్మా అన్నాడంట, నెయ్యి తీసుకురాలేదంట. పచ్చడే కనపడుతుందంట అక్కడ, అంటే పచ్చడితో తినిపోమని. ప్రభు విందులో అలా ఉండదు. దేవునికి స్తోత్రం. అది తరతరాలు యుగాలు గడిచేటువంటి విందండి, మంచిది. ఆ విందుకు పిలువబడినటువంటి వారిలో ఒక అతనికి వస్త్రము లేక విందైతే అనుభవిస్తా ఉన్నాడు. విందులోకి లోపలికి వచ్చాడు, విందైతే అనుభవిస్తున్నాడు, కానీ అతనికి ఏం లేదంటండి, వస్త్రం లేదట. అప్పుడు తండ్రి గారు వచ్చి అడిగారంట, నాయన ఏమన్నారు? చాలా మంచి మాట. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఏమని సంబోధించాడు? ఇందాక సోదరు చెప్పారు, ఏమని? స్నేహితుడా అని సంబోధించారు. ఎవరిని? అబ్రహా. అంటే వీడు ఎలాంటి వాడంట? అబ్రహాము వలె విశ్వాసం కలిగినటువంటి వాడే. మనం ప్రార్థన చేస్తాం, అబ్రహాము వంటి విశ్వాసం నాకు ఈ తండ్రి అంటాం, కానీ దీవెనల కోసం కనీసం 7 వారాలు కూడా ఎదురు చూడం కదా. ఆయన 900 సంవత్సరాలు ఎదురు చూసాడు. మనం ప్రొద్దుట ప్రార్థన చేస్తే సాయంత్రానికి జరిగి తీరాలు లేకపోతే గుడిరాం. మానేసామా లేదా? చాలా మంది మానేశారు లేదా? మానేశారా? కానీ అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చూశాడు. అది అందుకే గిఫ్ట్ అంత అద్భుతంగా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క విందుకి పిలువబడినటువంటి వ్యక్తి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే ప్రభు వచ్చి ఏమన్నారు? స్నేహితుడా అన్నారు. స్నేహితుడా అంటే అర్థం ఏంటంటే ఏ ర్యాంక్ ఇచ్చారమ్మా ప్రభు ఆయనకి? ఆ భోజనం చేస్తున్న వాడికి ఏ ర్యాంక్ ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చినటువంటి ర్యాంక్ ఇచ్చారు. అంటే విశ్వాసులకు తండ్రి అన్నమాట. భోజనం చేస్తున్నవాడు ఎంత పెద్ద విశ్వాసం, ఎంత పెద్ద విశ్వాసం. దేవుని చేత స్నేహితుడా అని పిలువబడ్డాడు రాజు, తండ్రి చేత, రాజు చేత. అవునా? నేను చెప్తాను, వాక్యం చెప్పింది అలాగే. అంటే స్నేహితుడా అని పిలుస్తున్నాడంటే స్నేహితుడు హృదయం తెలిసిన వాడే కదా. కానీ ఏం చేశాడు? వస్త్రం లేకుండా నా స్నేహితుడే కదా అనుకున్నాడేమో కదా, నా ఫ్రెండే కదా ఏమనుకుంటాడులే అనుకున్నాడేమో, ఫోన్లే అనుకున్నాడేమో, మన దేవుడే కదా అనుకుంటాం ఒక్కొక్కసారి కదా. మనకి చాలా కాలం నుంచి అలవాటైన దేవుడే కదా, ఏం కాదులే, ఈ చిన్న తప్పుని తప్పించేస్తాడులే, ఆయన తోసేస్తాడులే అనుకుంటాం. కానీ మనం మర్చిపోతుంటాం, ఈ దేవుడైన యెహోవా రోషము కలిగినటువంటి ఆయన నిర్దోషులను నిర్దోషులుగా ఎంచడైనా. అది దోషం చేసేవారికి ఆయన దగ్గరికి వెళ్ళి కప్పుకోవడానికి అవకాశాలు లేవు. భోజనం చేస్తూనే ఉండొచ్చు అన్నాడు. స్నేహితుడా, నీవు పెండ్లి వస్త్రాలు లేకుండా లోపలికి ఎలా వచ్చావు?
పెద్ద ప్రశ్న కదా. బట్టలు ఎక్కడ ఇస్తాడు లోపలికి? ఎలా వచ్చాడంటారు? సెక్యూరిటీ వాళ్ళు ఎలా రానిచ్చారంటారు కదా. సెక్యూరిటీ ఉంటుంది కదా రాజుగారికి బయట, వెళ్ళి ఉన్న అందరినీ బట్టలు చూడటం, శుభలేఖ చూడటం, పంపించడం కదా. మరి వీటి లోపలికి ఎలా వచ్చాడంటారు? చెప్పాలి మీకు చిక్కు ప్రశ్న. సమయం అయిపోతుంది. పాస్టర్ గారు చూస్తారు మన కోసం. అయ్యా ఒక్క 10 నిమిషాలు ఇవ్వగలరా? దేవునికి స్తోత్రం. ఎలా వచ్చాడంటే లోపలికి వచ్చినప్పుడు వస్త్రం ఉంది అడిగి. లోపలికి వస్త్రం లేకపోతే రానివ్వరు కదా. మరి వస్త్రం బయట లోపలికి వేసుకొచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత నాకులాగా జాగ్రత్త పడ్డాడు అనమాట. బట్టలు మాసిపోతాయేమనుకుని భోజనం చేసినప్పుడు అన్నీ మీద వేసుకున్నాను. ఆత్రం ఎక్కువ కదా నాకని బట్టలు తీసి బ్యాగ్ పెట్టుకున్నాడు అనమాట. అంతేనా? అదే జరగాలి. ఎందుకంటే వస్త్రాలు లేకపోతే డోర్లో నుంచి లోపలికి రానివ్వరు. వస్త్రాలతో కనబడితేనే వాళ్ళు లోపలికి రాణిస్తారు. లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చిన తర్వాత అనుభవంలో అతనికి ఉన్నటువంటి వస్త్రాన్ని చూపించట్లేదు. వస్త్రం ఏమనుకున్నామమ్మా? రక్షణ. హల్లెలూయా. తొలిటి దినాల్లో దేవుని మందిరానికి రాకముందు, దేవుని మందిరానికి వచ్చేటువంటి ఒక ప్రథమంలో నీవు నేను రక్షణ కలిగి ఉన్న వారమే, రక్షించబడిన వారమే. అవునా? రక్షించబడిన వారిని చాలా మంచోళ్ళు మనం. ఎందుకంటే ఆ రోజు పాత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి ప్రభు అన్నాడు కదా, వెనుకున్నవన్నీ, ఆ పౌలు అన్నాడు కదా, వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కోసం వీడి ముందు పోవంది. అది వీడి ముందు విందు ఉంది. విందులో పాల్గొందామన్న ఆశ ఉంది. కాబట్టి ఏం చేశాడు? వస్త్రాన్ని వేసుకునే వచ్చాడు. కానీ లోపలికి వచ్చిన తర్వాత తన రక్షణను కొనసాగించలే. అది ఇందాక సోదరు చెప్పిన మాటలే మనం చెప్పుకున్నాం. మార్చి ఒకసారి 1 సంవత్సరము 1 నెల భక్తి చేస్తే సరిపోతా? విశ్వాస జీవితం లోపలికి వచ్చి వరకు ఉంటే సరిపోతా? నువ్వు సంఘంలో చేర్చబడే వరకు ఉంటే సరిపోతా విశ్వాసం? లేకపోతే నీ కార్యాలు జరిగిపోయే వరకు ఉంటే సరిపోతా? కొంతమంది చూడండి, మన దేవుడు గిఫ్ట్కి పడిపోయే దేవుడు కాదు, లేకపోతే లంచానికి పడిపోయే దేవుడు. ప్రభా నువ్వు నాకు ఇది చేస్తే నేను మారిపోతా, నువ్వు మారిపో లేకపోతే మారిపో. దేవుడికి కొంతమంది అంటారు, ప్రభా నువ్వు కనుక ఇది చేస్తే ఇది జరగదని తెలుసు, అందరిని అడిగేస్తాం. వాళ్ళందరూ చెప్పేస్తారు ఇది నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ అని చెప్పేస్తాం. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా ఈ కార్యం కనుక జరిగితే నాయన నేను బాప్తిసం తీసేసుకుంటాను బాబు, నేను మారిపోతాను బాబు, అప్పుడు వదిలేస్తాను బాబు అని. తప్పది. నువ్వు మారినా మారకపోయినా దేవునికి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వేమో దేవునికి చున్నుండ్లు చూపించి, లడ్డూలు చూపించి, పిల్లలు లాక్కున్నట్టు దేవుని లాక్కోవాలని ట్రై చేయి. ట్రిక్స్ ప్లే చేయకూడదు దేవుని దగ్గర. వీటి ట్రిక్స్ అన్నమాట. రక్షణను కొనసాగించలేరు చాలా మంది. అందుకే పౌలు అన్నాడు, విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు ఆయన, దానిని ఏం చేస్తాడైనా కొనసాగిస్తాడు. ఆ కొనసాగింపులో ఎక్కడా కూడా ఆన్ ఆఫ్స్ ఉండవు. మనం కొన్నిసార్లు ఆన్ ఆఫ్ చేస్తుంటాం మన విశ్వాసాన్ని. ఎప్పుడు ఆన్లో ఉంటుంది మన విశ్వాసం? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పక్కావిడ పిలిచినా పిలవకపోయినా ఫస్ట్ బస్కి వచ్చేస్తాం, నడిచి వచ్చేస్తాం. ఎండ 40 కాదు ఇంకో 80 అన్నా నడిచి పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ పడిపోయి ఏడిపోయి ప్రభువానికి ఇది చేయమని. అది ఆను. అన్ని తీర్పని ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాం. అమ్మా చర్చికి రండి తల్లి, వస్తానండి నడిచేయండి రా. ఎందుకు? విశ్వాసాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితి. ప్రభువు చెప్పలేదు విశ్వాసాన్ని కొనసాగించండి. సోదరు చెప్పిన మాటలని చెప్తా ఉన్నాను ప్రియులరా. 1 రోజు బ్రతికేస్తే సరిపోదు, 1 సంవత్సరము నిష్ఠగా బ్రతికేస్తే సరిపోదు. జీవితాంతం వరకు నా పరుగును ఏం చేయాలా? తుదముట్టించాలా. కడముట్టించడం అంటే నువ్వు ఆగిపోవడం. తుదముట్టించడం అంటే
ఆయన నడిపించినంత దూరం అర్థం. అది కడ ముట్టించడానికి తొడ ముట్టించడానికి తేడా. తుద ముట్టించాలి పరుగు. ఆయన ఎంత దూరం నిన్ను నడిపిస్తాడో. కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితుల్లో పరుగు చాలా బాగుంటది, అననుకూల పరిస్థితుల్లో వేగం తగ్గిపోద్ది. ఏమి ఇక్కడ వీడికి వస్త్రం లేదంట, లోపలికి వచ్చే వరకు వస్త్రాన్ని చూపించగలిగాడు. లోపలికి వచ్చిన తర్వాత ఇతనికి వస్త్రం లేదు. ప్రభు అంటా ఉన్నాడు, దీనిని ఏమంటా ఉన్నారంటే వేషధారణ. లోపలికి వచ్చే వరకు మాత్రమే, నీ అవసరం తీరిపోయే వరకు మాత్రమే. అన్నయ్య ఏమైనా సరే నేను 5,000 దినాలు రావాలని ఎదురు చూస్తున్నాను. మీకు అందరికీ తెలుసా అక్క? ఆ డబ్బులు వచ్చే వరకు గట్టిగా బలంగా ప్రార్థన చేయటముడా అన్నది. అన్నయ్య అన్నారు, ప్రార్థన చేసాం, డబ్బులు వచ్చేసి ఆవిడ రాలేదు. నువ్వు రావో, కానీ నేను రప్పిస్తాను ఒక సమయం. ఆయనకి ఎలా రప్పించాలో తెలుసు. ప్రియులారు మీకు అందరికీ తెలుసు కదా, నేను దాచుకోవడం నాకు ఇష్టం ఉంటుంది. నాకు చాలా కోపం అనమాట అలాంటి పరిస్థితులు అంటే. నీకు వీలున్నా వీలు లేకపోయినా, అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా, దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చింటే ఆశీర్వాదపడతావు. నీ రక్షణను కొనసాగించుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళి చేస్తావు. అది నీ రక్షణ వలన, నీ యొక్క భక్తి వలన నీ పక్కోలకేమో లాభం కాదు, నీ పాదిరికి లాభం కూడా కాదు. నీ విశ్వాసము నిన్ను రక్షించేదై ఉండాలి. నీ విశ్వాసము నీకు లాభము సమకూర్చేదై ఉండాలి. ఇతడికి వస్త్రము లేదు. వస్త్రము లేదంటే అర్థం ఏంటంటే సంబంధం లేదు, పిలుపు లేదు. వస్త్రము దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. వస్త్రం ఏమిస్తుందంటే మనిషికి విలువనిస్తుంది. వస్త్రం ఏమిస్తుందంటే అధికారాన్ని ఇస్తుంది. వస్త్రం ఏమిస్తుందంటే హక్కును. ఇందులో ఉండడానికి అనర్హుడు నువ్వు. ఎందుకు వచ్చావు ఇక్కడికి వస్త్రం లేకుండా? వస్త్రాన్ని కోల్పోతే దేవుడితో సంబంధం. ఇది మరొకడు అన్నాడు, వస్త్రాన్ని కోల్పోయినాడు. ఎవరో మన తండ్రి గారు. ఎవరో ఆదాము గారు. ఆదామా ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నావు? ఎక్కడున్నాను బాబు? ఉన్నాను ఎక్కడో. ఏం చేయమంటావు నాయన? నువ్వు నా ఎత్తి మీద ఎట్టో కదా తీసుకొచ్చాను కదా. నీ స్వరము వినినప్పుడు, గుర్తుంచుకోండి, దేవుని స్వరము వినిపిస్తా ఉన్నప్పుడు నీకు వస్త్రం ఉందో లేదో నీవు గమనించుకుంటా ఉండాలి. ఒకవేళ వస్త్రము లేకపోతే, వస్త్రము నీ కోసం సిద్ధముగా ఉన్నది. వస్త్రము నీ కోసం సిద్ధంగా ఉంది. ప్రభు ఇచ్చు వస్త్రము నీ కొరకు సిద్ధంగా ఉంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆదమంటానయ్యా, నీవు నన్ను పిలిచినప్పుడు, నీ స్వరము వినినప్పుడు నాకు అర్థమైంది నా వస్త్రము లేదు. ఉన్నది వస్త్రం లేవా అంటే, ఆ వస్త్రం లేదు కానీ ఏం చేసుకున్నారమ్మా? అంజరపాకులు. ప్రతి ఒక్కరికి వస్త్రం ఉంటది, కానీ ఆ వస్త్రం అనేది ఆయన ముందు నిలబడటానికి సరిపోదు. అది ఆదాం అంటా ఉన్నాడు. ఆదాం దగ్గర ఉన్నాయి అప్పటికేవో టెంపరీ ప్లస్ అంజూరపు ఆకులు కచ్చడాలుగా చుట్టుకున్నారు వాళ్ళు. కానీ అబ్రహాము చెప్పగలుగుతా ఉన్నాడు, నేను కలుపున్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి నీ ముందు నిలబడటానికి సరిపోవు, కాబట్టి నేను దాక్కున్నాను. ఏ వస్త్రాలు అంటా మనం అనుకుంటూ ఉంటాం, మనం వేసుకున్న బట్టలు, లేకపోతే మన బట్టలు కాదు కానీ, బట్టల విషయం కాదు కానీ నేను అనేది రక్షణ నీతి. మనం అనుకుంటా ఉంటాం రక్షణ కలిగి ఉండడం అంటే ఏంటంటే నీతి అనుకుంటాం. అయ్యో నేను ఏ పాపం చేయట్లేదే, నేను ఎవరి వైపు చూడట్లేదే, నేను ఎవరిదో దొంగిలించట్లేదే, నేను ఎవరిని నష్టపరచట్లేదే, ఎవరిని చంపలేదే, ఎవరిదో లాక్కోలేదే, నేను చాలా నీతిగా ఉంటున్నానే అనుకుంటా ఉంటాం. ఆ నీతి అంట దేవుని దృష్టిలో ఆ మురుక్కొట్లో సరిపోవు ప్రభు ముందు నిలబడటానికి. నీ యొక్క స్వనీతి దేవుని ముందు నిలబడటానికి సరిపోదు. ఆయనిచ్చే వస్త్రం వేరు. హల్లెలూయా. ఆయనిచ్చే వస్త్రం వేరు. అర్హత కోల్పోయినటువంటి ఆదాముకి ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? వెంటనే ఒక గొర్రె పిల్లను వధించి వారికి ఏమి ఇచ్చాడమ్మా? చర్మపు చొక్కాయలు ఇచ్చి వారి సిగ్గును కప్పాడు. అప్పుడు కప్పబడిన తర్వాత, ఆ యొక్క వస్త్రములు ధరించుకున్న తర్వాత తదుపరి స్థాయి ఏంటి? దేవుని ముందు వచ్చి
నిలబడగలిగారు. దేవుడిచ్చేటువంటి వస్త్రము ధరించుకుంటేనే నీవు దేవుని ముందు నిలవబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కుట్టుకునే వస్త్రాలు కాదు, మనం చాలా కుట్టుకుంటూ ఉంటాం, ఇది నీతి అని అనుకుంటా ఉంటాం. కానీ ఆయన ఇచ్చే వస్త్రం మీద, ఆ వస్త్రం ఏంటమ్మా? గొర్రె పిల్ల యొక్క చర్మపు చొక్క. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు వధించబడినటువంటి గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతి మనకు వస్త్రంగా ఇవ్వాలని ఆయన తన సమస్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మేకులకు వేలాడదీశాడు. శరీరంలో కొంచెం స్థలమైనా కూడా లేకుండా మొత్తం దున్నబడ్డాడు. ఎందుకంటే నీ యొక్క నా యొక్క సిగ్గును కప్పడానికి. మనము వస్త్రాలను కోల్పోయిన వారు. మనం అనుకుంటా ఉన్నాం మనం మందిరంలో కూర్చుని ఉన్నాం, మనం దేవుని భక్తిలో ఉన్నాం, అన్బీటబుల్ ఫెయిత్ మాది. మా విశ్వాసాన్ని కొట్టేవాడు ఎవడు? అతిశయించదగినటువంటి కారణాలు ఏమి మన దగ్గర లేవు. మనమందరము కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నవా? ప్రకటన గ్రంథం అంటుంటాడు, ఏమని? ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఏంటంట? ఎవరైనా మీ ఎదురుకుండా వచ్చి దౌర్భాగ్యుడు అంటే ఏమంటారు మీరు? వెంటనే మీ కాలు మీద ఉన్నది, మీ కాలు కింద ఉన్నది వాడికి ఎక్కడ ఉండదమ్మా? చెంప మీద ఉంటది కదా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీవు ఎవరినంటా ఉన్నాడమ్మా? మాట పోయి దారిపోయి ఉన్నా, ఒక దుర్మార్గున్నా, ఒక పాపినా, ఒక భ్రష్టున్నా, ఎవరినంటాడమ్మా? కొంచెం పైకి వెళ్ళానా? ఎవరితో అంటున్నాడు మాట? అది హల్లెలూయా. సంఘంగా మీరు కూడున్నారు కదా, మిమ్మల్ని అందరినీ దౌర్భాగ్యులా, దుష్టులారా అంటే మీరు ఒప్పుకుంటారమ్మా? వచ్చేవారు వస్తారమ్మా? వస్తారా? రాదు. కానీ ప్రభు అంటాం, మాకు లేదు అవకాశం, మాకు లేదు, ఆయనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మేము కూడా ఆ దౌర్భాగ్యుల్లో ఒకరు. కాబట్టి ప్రభు అంటా ఉన్నారు మాట, ఏమని? నీవు సంఘమా, సంఘంలో ఉన్న విశ్వాసి, భక్తిపరుడా, సీనియర్ విశ్వాసి అనొచ్చా? ఈ మాటలు అనొచ్చా అండి మాస్టర్? అయ్యగారు అనొచ్చా? అనొచ్చు. సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరు ఏంటమ్మా? దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటము వేయబడిన బంగారం అనేటువంటి ఈ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ కూడా వస్త్రము లేనటువంటి వారికి హెచ్చరిక ఇవ్వబడతాం. వస్త్రం అంటే ఏమనుకున్నామమ్మా? రక్షణ. దయచేసి అన్నిదా భావించదు. రక్షణ లేని వారికి ఇవ్వబడిన హెచ్చరిక. రక్షణ అంటే నీటి ద్వారా బాప్తిస్మము పొంది యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి ఈ హెచ్చరిక వర్తించును. నో డిస్క్లైమర్స్. రక్షణ లేని వారికి ఈ మాటలు వర్తిస్తాయి. ఒకవేళ నువ్వు ధనవంతుని అనుకుంటా ఉన్నావేమో, ఈ లోక సంబంధమైనటువంటి ధనము అది ఎంపిక చేయబడింది కాదు. నా దగ్గర ధనాన్ని సంపాదించుకో. నేనిచ్చేటువంటి బంగారం ఏంటది? నేనిచ్చే బంగారం ఏంటమ్మా? పరిశుద్ధత. నువ్వు కొనుక్కునే బంగారం మాలేలో కొనుక్కుంటావు, కానీ నేనిచ్చే బంగారం ఎక్కడ కొనుక్కోవాలి?
ఎక్కడ కొనుక్కోవాలి? నా సన్నిధిలో కొనుక్కోవాలి. నేనిచ్చే బట్టలు కొనుక్కోవాలి. అర్థమవుతుందా? అందరూ నిరాశగా ఉన్నారు. ఏంటి? ఒకసారి హల్లెలూయా చెప్పండి. సరిపోలే. హల్లెలూయా. ఏం కొనుక్కోవాలంట? వస్త్రాలు కొనుక్కోవాలి. దేనికి? నీ దిశమల సిగ్గు కప్పుకోవడానికి. వస్త్రం అంటే ఏమనుకున్నావు? రక్షణ ఆయన దగ్గర కొనుక్కోవాలంట. నాకుందలే, నేను సంపాదించుకున్నది చాలే, ప్రస్తుతం నేను పొందుకున్నది చాలే అని మనము సరిపెట్టుకోవడానికి లేదంట. ఇది సంఘానికి చెబుతున్నటువంటి మాట దేవుడు. మరి ఆ సంఘాన్ని అలాగే దేవుడు దిగిపడతా ఉంటే ఇవాళ మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అందుకే పౌలు అన్నారు, మనలను మనమే విమర్శ చేసుకుని ఎడలా మనము శిక్షకు పాత్రులు కాకపోతే మనలను మనమే విమర్శ చేసుకోవాలి. ఇవాళ రక్షణ వస్త్రం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ వస్త్రము లేకుండా విందులో గనక రక్షణ వస్త్రము లేకుండా వేషధారుల వలె దేవుని సన్నిధిలో ఉండి మేము భక్తి చేస్తున్నాములే అనుకుంటే అది నీకు సరిపోదు. నీ కొరకు ఒక వస్త్రము కావాలి. అది నియమించబడినటువంటి వస్త్రమై ఉండాలి. దేవుని ద్వారా ఇచ్చేటువంటి వస్త్రమై ఉండాలి. అది ఏ వస్త్రం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి రక్షణ వస్త్రం. అది నీటి బాప్తిస్మము. అదే ఆదాముకి ఇచ్చాడు. ఆ రోజు ఆదాముకి అర్హత దొరికింది. ఏంటంట? అర్హత. ఎందుకు? దేవుని ముఖాముఖిగా చూసి. అంతకుముందు సిగ్గు వేసింది, కానీ ఇప్పుడు సిగ్గు లేదు. ఏమొచ్చింది? ఆదాముకున్న సిగ్గు ఎప్పుడు పోయింది? గొర్రె పిల్ల రక్తము కారుతున్నటువంటి యొక్క చర్మపు చొక్కాని వేసుకున్నాడు. మనకెప్పుడు సిగ్గుపోతుంది అంటే ఆ యొక్క రక్తపు చొక్కాని మనం వేసుకున్నాం. హల్లెలూయా. అవునా? రక్తపు చొక్కాని మీరు వేసుకున్నారా? రక్షణ చొక్కాని మీరు వేసుకున్నారా? ప్రియులారా, అవును. మనమందరం దిగంబరులమే. ఎవ్వరును దీనికి అతిథులు. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. నా ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మమతల చేత పారిపోయిన నాకు పాపించే క్షేమము. పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ కోరుదు సంపూర్ణ క్షేమము. మమతల చేత పారిపోయిన నాకు పాపించే క్షేమము. పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ కోరుదు సంపూర్ణ క్షేమము. ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. నా ప్రభువు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము.